Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ ఇంపార్టెంట్ టాపిక్ దేంతో రిలేటెడ్ ఉందంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్తో రిలేటెడ్ ఉందండి. మీరు రీసెంట్లీ చాలా వీడియోస్ చూస్తుంటారండి. ఎలాంటి వీడియోస్ అంటే బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, బెస్ట్ హైడ్రోజన్ కంపెనీ, బెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ. సో అలానే ఈ వీడియోలో మనం బెస్ట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ కంపెనీ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో మనం కొన్ని పాయింట్స్ అయితే కవర్ చేద్దామండి. ఎలాంటి పాయింట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ అంటే ఏంటిది, దీని యూజెస్ ఎక్కడైతుంది, అండ్ ఏ కంట్రీ దీని హ్యూజ్ ప్రొడక్షన్ చేస్తుంది, అండ్ ప్రెసెంట్లీ గవర్నమెంట్ ఈ సెక్టర్కి ఏం సపోర్ట్ చేస్తుంది, అండ్ ఈ సెక్టర్ రిలేటెడ్గా ఏ స్టాక్ని మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో ఇలాంటి డీటెయిల్ పాయింట్స్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా అండ్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. అండ్ వీడియోని మీరు స్కిప్ చేయకండి, జస్ట్ కంపెనీ పేరు చూడకండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూశారనుకోండి, అప్పుడైతే మీకు డీటెయిల్గా ఈ సెక్టర్ రిలేటెడ్గా అయితే మీకు క్లియర్గా క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మనం స్టార్ట్ చేద్దాం. సో వాట్ ఈజ్ మీన్ బై రేర్ ఎర్త్ ఎలిమెంట్? రేర్ ఎర్త్ ఎలిమెంట్ అంటే చూడండి, మీరు పీరియాడిక్ టేబుల్ తెలుసు కదా. సో పీరియాడిక్ టేబుల్లో చాలా ఎలిమెంట్స్ ఉంది. సో దాంట్లో 17 ఎలిమెంట్స్ వచ్చేసి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కింద అయితే వస్తుందండి. అండ్ ఆ 17 ఎలిమెంట్స్ ఏదంటే లాంథనాయిడ్ సిరీస్, ఇవి అంటే ఎఫ్ బ్లాక్లో లాంథనాయిడ్ సిరీస్ ఉండొచ్చండి, అవి మొత్తం రేర్ ఎర్త్ కింద వస్తుందండి. అండ్ డి బ్లాక్లో స్కాండియం అండ్ ఇటీనియం. సో టోటల్ 17 ఎలిమెంట్స్ వచ్చేసి రేర్ ఎర్త్ ఎలిమెంట్ కింద అయితే వస్తుందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్ ఇది యూజెస్ ఎక్కడెక్కడ ఉంటుంది. సో దీని యూజెస్ చాలా ప్లేసెస్లో ఉందండి. ఎలాంటి ప్లేసెస్లో అంటే ఇక్కడ చూడండి, మ్యాగ్నెట్స్లో, అండ్ మ్యాగ్నెట్లో మెయిన్లీ నియోడైమియం యూజ్ అవుతుందండి. అండ్ ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే స్పీకర్స్, హెడ్ ఫోన్స్, మైక్రోఫోన్స్, వైబ్రేషన్ యూనిట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్. సో ఇది యూజ్ అవుతుందండి. అండ్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ డ్రైవ్లో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ యూజ్ ఎక్కడ ఉందంటే చూడండి, యూరోపియం, టెర్బియం అండ్ ఇటీనియం. చెప్పాను కదా 17 ఎలిమెంట్స్ ఉంది. సో ఈ 3 ఎలిమెంట్స్ వచ్చేసి చూడండి, మెయిన్లీ స్మార్ట్ ఫోన్ అండ్ కంప్యూటర్ మానిటర్ టీవీస్లో రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్స్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుందండి ఫర్ ఇమేజెస్. సో స్క్రీన్స్లో కూడా యూజ్ అవుతుంది, కెమెరా లెన్సెస్లో కూడా యూజ్ అవుతుంది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. బ్యాటరీస్లో కూడా యూజ్ అవుతుందండి. అండ్ మెయిన్లీ ఏ బ్యాటరీ అంటే నికిల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీ అండి. అండ్ ఇది రీఛార్జబుల్ బ్యాటరీస్. అండ్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇవి మెయిన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో, సమ్ ఎలక్ట్రానిక్ డివైస్లో అయితే యూజ్ అవుతుంది. గ్రీన్ ఎనర్జీ సెక్టర్లో కూడా మనకు హ్యూజ్ ఇంపార్టెన్స్ అయితే ఉందండి రేర్ ఎర్త్ ఎలిమెంట్ ఇది. ఎక్కడంటే ఎలక్ట్రిక్ వెహికల్లో యూజ్ ఉంది. మీకు చెప్పాను కదా, నికిల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీస్ ఏమో యూజ్ అయితే అవుతుంది. అండ్ దాని తర్వాత విండ్ టర్బైన్లో కూడా యూజ్ అవుతుంది. అంటే నియోడైనియం మ్యాగ్నెట్స్ ఉంచండి, అది విండ్ టర్బైన్ జనరేటర్స్లో అయితే యూజ్ అవుతుంది. క్యాటలిటిక్ కన్వర్టర్ లాగా కూడా ఇది పనిచేస్తుందండి. లైట్నింగ్లో కూడా యూజ్ అవుతుంది, లైక్ ఎల్ఈడి అండ్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్లో కూడా. హెల్త్ కేర్లో కూడా యూజ్ అవుతుంది. హెల్త్ కేర్ అంటే మెడికల్ డయాగ్నోస్టిక్ అండ్ థెరపీస్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి చూడండి, లైక్ ఎంఆర్ఐ, ఎక్స్రే, బోన్ హెల్త్, లేజర్స్లో కూడా మనకు రేర్ ఎర్త్ మెథడ్ యూజెస్ అయితే కనపడుతుందండి. అండ్ ఇక్కడ చూసారనుకోండి, అదర్ ఎవ్రీడే అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లైక్ పాలిషింగ్ గ్లాసెస్, లైటర్ ఫిన్స్, క్యాటలిస్ట్ ఇన్ పెట్రోలియం రిఫైనింగ్, వెల్డింగ్లో కూడా యూజ్ అవుతుంది, ఎలక్ట్రిక్ టెక్నాలజీలో కూడా యూజ్ అవుతుందండి. సో ఇక్కడ మీరు చూసారా రేర్ ఎర్త్ ఎలిమెంట్ ఇది ఎంత యూజెస్ ఉందండి. సో అండ్ ఇప్పుడు డిస్కస్ చేస్తే చూడండి, రేర్ ఎర్త్ ఎలిమెంట్ ఇది మనకు షార్టేజ్ వచ్చింది అనుకోండి, ఒక బిగ్ ప్రాబ్లం అయితే మనకు దీంట్లో యూజెస్లో అయితే కనపడచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా చాలా ప్లేసెస్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఏ కంట్రీ దీన్ని హ్యూజ్ ప్రొడక్షన్ చేస్తుంది, అండ్ దానికైనా ముందు ప్రెసెంట్లీ దీని మార్కెట్ షేర్ ఎంత ఉంది. సో ఓవరాల్ ఇండియాలో రేర్ ఎర్త్ ఎలిమెంట్ ఇది మార్కెట్ చూశారనుకోండి 60, ఇప్పుడు ప్రెసెంట్లీ యాజ్ ఆఫ్ 2024 to 2025 చూసామనుకోండి $40.7 million అయితే ఉందండి. అండ్ ఇది 2030 వరకు ఇంక్రీజ్ అయ్యి $62.9 million వరకు అయితే ఇంక్రీజ్ అవబోతుంది. ఓవరాల్ మనం చూసామనుకోండి దీంట్లో మనకు ఒక బిగ్ ఆపర్చునిటీ అయితే కనపడుతుందండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఏ కంట్రీ దీనిది హైయెస్ట్ రిజర్వ్ ఉందంటే, అంటే ఇది ఒక రేర్ ఎర్త్ ఎలిమెంట్ అంటే భూమి కింద దొరుకుతుందండి. అండ్ చాలా ప్రాసెస్లో మనకు దీంట్లో ప్యూరిఫికేషన్ కూడా చేయాల్సి వస్తుందండి. అండ్ హైయెస్ట్ రిజర్వ్ చూసామనుకోండి చైనా దగ్గర అయితే ఉందండి. సో చైనా వచ్చేసి లార్జెస్ట్ రిజర్వ్ అండి ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ విత్ ఎస్టిమేటెడ్ ఎట్ 44 million metric tons. సెకండ్ ప్లేస్లో వచ్చేసి బ్రెజిల్ ఉంది, హోల్స్ 21 million metric ton. థర్డ్ ప్లేస్లో మన ఇండియా ఉందండి, హోల్స్ 6.9 million metric ton అండి. అండ్ చైనాతో కంపేర్ చేసామనుకోండి ప్రెసెంట్లీ ఇండియా రిజర్వ్స్ చాలా తక్కువ ఉందండి. ఆస్ట్రేలియా వచ్చేసి 4th ప్లేస్లో ఉంది, హోల్డ్ 5.7 million metric ton అండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ మీరు చూసారనుకోండి యునైటెడ్ స్టేట్స్ అండ్
రష్యా. సో వీళ్ళ దగ్గర ఏమో రేర్ ఎర్త్ది హ్యూజ్ రిజర్వ్ లేదు, బట్ వీళ్ళు వచ్చేసి వేరే కంట్రీస్ని ఫండ్ చేస్తారండి, అండ్ అక్కడ నుంచి ప్రొడ్యూస్ అయ్యే రేర్ ఎర్త్ ఎలిమెంట్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. యునైటెడ్ స్టేట్స్ ఎవరిని ఫండ్ చేస్తా అనుకుంటున్నారు? ఇండియానా చైనానా? కాదండి, బ్రెజిల్ని ఫండ్ చేస్తుందండి. ఎందుకంటే ఇండియా అండ్ చైనాతో అసలుకి యుఎస్ది నడవదు, అంటే అంత క్లోజ్ కాదండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు న్యూస్, అండ్ ఈ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? ఈ రిపోర్ట్ చూడండి, లాస్ట్ మంతే వచ్చిందండి. రేర్ ఎర్త్ మైనర్ అల్కారా గెట్ యుఎస్ ఫండింగ్ ఫర్ బ్రెజిల్ ప్రాజెక్ట్ అండి. సో ప్రెసెంట్లీ బ్రెజిల్ ప్రాజెక్ట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి యూఎస్ ఏమో ఫండింగ్ అయితే చేస్తుందండి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ చూశారు కదా, ఏ కంట్రీ హ్యూజ్ రిజర్వ్ ఉంది? చైనా ఉంది అండి, హ్యూజ్ రిజర్వ్స్. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో మన ఇండియా అయితే ఉంది. అండ్ దీని రిలేటెడ్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఇయర్ 2025లో ఒక మిషన్ అయితే లాంచ్ చేసింది. దాని పేరు వచ్చేసి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అండి, పవరింగ్ ఇండియా క్లీన్ ఎనర్జీ ఫ్యూచర్. సో మన ఇండియా ఈ ఇయరే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అయితే లాంచ్ చేసిందండి. అండ్ దీనికి మెయిన్ యూజ్ ఏంటంటే, మెయిన్ యూజ్ వచ్చేసి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వచ్చేసి లాంగ్ టర్మ్ సస్టైనబుల్ డొమెస్టిక్ అండ్ గ్లోబల్ సప్లై చైన్ ఫర్ క్రిటికల్ మినరల్స్ ఎసెన్షియల్ టు క్లీన్ ఎనర్జీ, హైటెక్ ఇండస్ట్రీ అండ్ డిఫెన్స్ అండి. సో అన్ఇంటరప్టెడ్ సప్లై ఉండాలని ప్రెసెంట్లీ అయితే ఈ మిషన్ అయితే లాంచ్ చేశారు. అండ్ ఈ మిషన్ ఇక్కడ చూడండి, ఓవరాల్ పార్ట్నర్షిప్ కూడా చేసిందండి. ఎవరితో? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాస్ టాస్క్డ్ విత్ కండక్టింగ్ 1200 ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ 2025 టు 2030 అండి. సో 2025 టు 2030 వరకు కొన్ని ప్రాజెక్ట్స్ని అయితే వీళ్ళేమో చూడబోతున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి చూశారు కదా, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్స్ గవర్నమెంట్ ఏమో లాంచ్ అయితే చేసింది. సో గవర్నమెంట్ వచ్చేసి చూడండి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 5 to 7 yearsలో ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్ కింద ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుందంటే అరౌండ్ 34,300 crore ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతుందండి. ప్రెసెంట్లీ గవర్నమెంట్ ఇది డైరెక్ట్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 16,300 crore ఉంది, విత్ అన్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ 18,000 crore అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఓవరాల్ గవర్నమెంట్ కూడా హ్యూజ్ అమౌంట్ అయితే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది. అండ్ దీని రిలేటెడ్గా మనం ఒక కంపెనీ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఆ కంపెనీ గురించి డిస్కస్ చేసే ముందు, అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్ కింద ఈ కంపెనీ ఏమో హ్యూజ్ రోల్ అయితే ప్లే చేస్తుంది, అండ్ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఆ కంపెనీ గురించి డిస్కస్ చేసే ముందు, మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్, యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. సో ఏ కంపెనీ ఉందంటే చూడండి, చాలా కంపెనీస్ ఉంది, బట్ ఇది ఒక ఇంపార్టెంట్ కంపెనీ అండి. పేరు వచ్చేసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హిందుస్థాన్ జింక్ కూడా వస్తుందండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ మనం గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, కంపెనీ రిలేటెడ్ కొన్ని గుడ్ అండ్ పాజిటివ్ పాయింట్స్ అయితే ఉంది. అండ్ ఈ కంపెనీకి గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుందండి. అండ్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఏ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఎంటర్ప్రైజ్. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది? ఈ కంపెనీ చూడండి, మీకు చెప్పాను కదా, మెల్లి ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ మైనింగ్ ది రేర్ ఎర్త్ ఎలిమెంట్ అండి. అండ్ కంపెనీ ప్రొడక్ట్ ఇక్కడ చూడొచ్చు, మెయిన్లీ కంపెనీ వచ్చేసి 2 కేటగిరీస్లో డివైడెడ్ ఉంది. అంటే బిజినెస్ సెగ్మెంట్ చూశారనుకోండి, మినరల్ అండ్ మైన్స్ అండ్ పవర్. మినరల్ అండ్ మైన్స్ ఇది కంపెనీది 90% వరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, అండ్ పవర్ నుంచి 10% వరకు అయితే రెవెన్యూ జనరేట్ అవుతుంది. పవర్లో వచ్చేసి థర్మల్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది, సోలార్ పవర్ ఉంది, అండ్ గ్రీన్ ఫుట్ ప్రింట్ ఉంది. మెజారిటీ రెవెన్యూ ఏ సెగ్మెంట్ నుంచి జనరేట్ అవుతుంది? మినరల్ అండ్ మైన్స్ 90% రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. దాంట్లో కంపెనీ వచ్చేసి చూడండి, లిగ్నైట్ని మళ్ళీ దాన్ని అంటే రేర్ ఎర్త్ మిల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తుందండి. కోల్, రేర్ ఎర్త్, బ్లూ హైడ్రోజన్, బాక్సైట్. బాక్సైట్ అంటే ఇట్ ఈస్ అన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం అండి. బాక్సైట్ ఇది ఒక అల్యూమినియంది ఓర్. అండ్ బాక్సైట్ ఇది మెయిన్లీ మీరు చూశారనుకోండి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఎయిర్ క్రాఫ్ట్, వెహికల్ అండ్ ప్యాకింగ్లో అయితే యూజ్ అవుతుందండి. అండ్ అల్యూమినియం మెటల్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. సో అదే అల్యూమినియం మెటల్స్ ఏమో డిఫరెంట్ సెక్టర్స్లో యూజ్ అవుతుంది. అండ్ ప్రొడక్ట్స్లో ఫ్లోరోస్పార్, మ్యాగ్నీస్, సిలికా శాండ్, లైమ్ స్టోన్ అంటే ఇది ఒక్కటి వచ్చేసి చూడండి, మెయిన్లీ
ఎక్కడ యూజ్ అవుతుంది అంటే సిమెంట్ కంపెనీస్లో, సిమెంట్ ఫ్యాక్టరీస్లో దీని అయితే మెయిన్లీ యూజ్ అయితే ఉంటుందండి. అండ్ ప్రైమరీ యూజ్ ఇన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఆల్సో. బెంటోనైట్, బాల్క్లే బాల్క్లే అండ్ ఇక్కడ చూసిన ప్రొడక్ట్ ప్రైస్, ఇంటర్సెంటివ్, జియోగ్రాఫికల్ మ్యాప్ అండ్ వీ హ్యావ్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా కంపెనీ అయితే ఉందండి. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి కంపెనీ మెయిన్లీ ఏ మినరల్ది బిజినెస్లో ఎంగేజ్ ఉందంటే లిగ్నైట్ బిజినెస్లో అయితే ఎంగేజ్ ఉందండి. అండ్ లిగ్నైట్ది చాలా అంటే చాలా యూజెస్ అయితే ఉందండి. అండ్ దీని మెయిన్లీ యూజెస్ ఇక్కడ చూసారనుకోండి సింథటిక్ న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్, వేరియస్ ఇండస్ట్రియల్ కెమికల్స్లో అయితే దీనిది యూజెస్ ఉంది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తానండి ఓవరాల్ ఏ స్ట్రాంగ్ లెగసీ ఆఫ్ మోర్ దెన్ 6 డికేడ్స్. 60 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి, చాలా పాత కంపెనీ. అండ్ టాప్ 5 ఆర్గనైజేషన్స్ ఇన్ మినరల్ సెక్టర్. అండ్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ లిగ్నైట్ ప్రొడ్యూసింగ్ కంపెనీ. సో ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ప్లేస్లో వస్తుందండి లిగ్నైట్ ప్రొడ్యూసింగ్లో. అండ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఏదంటే ఎన్ఎల్సి అండి, నైవెలి లిగ్నైట్ కార్పొరేషన్ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అండ్ ఇండియాది నంబర్ 1 లిగ్నైట్ మర్చెంట్ సెల్లర్. సో లిగ్నైట్ మినరల్ కంపెనీ ఏమో చాలా అంటే చాలా ఎంగేజ్ అయితే ఉందండి. అండ్ లిగ్నైట్ మీకు చెప్పాను కదా డౌన్ బ్రాంకింగ్ కలర్. అండ్ మెల్లి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే లిగ్నైట్ వచ్చేసి మీకు చెప్పాను కదా సింథటిక్ న్యాచురల్ గ్యాసెస్లో యూజ్ అవుతుంది. అండ్ ఎందుకు మనం గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే గవర్నమెంట్ చూడండి చాలా సపోర్ట్ చేస్తుందండి. ఇక్కడ చూడండి ఆగస్ట్ మంత్లోనే గవర్నమెంట్ వచ్చేసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే చేసిందండి 5,000 crore. ప్రీవియస్లీ 13,050 crore ఉండేది, దాన్ని ఇంక్రీజ్ చేసి 5,000 crore అయితే చేసింది. సో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుందండి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు అండి కంపెనీ రిలేటెడ్గా మీకు చెప్పాను కదా కంపెనీ మెయిన్లీ 2 సెక్టర్స్లో ఎంగేజ్ ఉంది, మైనింగ్ అండ్ పవర్. మైనింగ్లో కంపెనీ చూడండి 90% రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ పవర్ నుంచి 10%. అండ్ మైనింగ్లో కూడా మెజారిటీ రెవెన్యూ వచ్చేసి లిగ్నైట్ ఆపరేషన్స్ నుంచి అయితే కంపెనీ జనరేట్ అవుతుంది. దాని తర్వాత బాక్సైట్ మ్యాగ్నీస్లో కూడా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి రెన్యూబుల్ పవర్. అంటే మీకు చెప్పాను కదా 10% వచ్చేసి కంపెనీ పవర్ సెగ్మెంట్ నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. దాంట్లో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది, రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. అండ్ రీసెంట్లీ కంపెనీ వచ్చేసి చూడండి 3,000 crore క్యాపెక్స్ కూడా చేసిందండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టువర్డ్స్ ది లిగ్నైట్ ప్రాజెక్ట్స్ అండి. ఎందుకంటే లిగ్నైట్ ఇది ఒకటి మెయిన్ బిజినెస్ కంపెనీ, ఇది కోర్ బిజినెస్ ఏమేమి చెప్పచ్చు. అండ్ వీళ్ళది ఫోకస్ చూడండి ద కంపెనీ హ్యాస్ ఎయిమ్ ఎట్ ఇంక్రీజింగ్ ఇట్ నెట్ వాట్ 4 times by 2027-2028 from 6,000 crore. సో 6,000 crore నుంచి వీళ్ళు నెట్ వాట్ ఏమో 2027-2028 అంటే ఫైనాన్షియల్ 28లో 4 times వరకు అయితే ఇంక్రీజ్ చేయాలని కంపెనీది మెయిన్ ఫోకస్ అయితే ఉంది. మార్కెట్ క్యాప్ చూస్తున్నారా 19,000 crore. సో మార్కెట్ క్యాప్ వైజ్ ఈ కంపెనీని మనం ఒక మిడ్ క్యాప్ కేటగిరీ అయితే కన్సిడర్ చేయొచ్చు. స్టాక్ ఫీ 29 ఉంది, ఇండస్ట్రీ పీ దగ్గరే ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసి అండ్ ఆర్ఓహెచ్ చూస్తే ప్రెసెంట్లీ ఆ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 14% నార్మల్ దగ్గరే ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏమో బిలో నార్మల్ అయితే ఉందండి. డెట్ టు ఈక్విటీ 0 అని మేము చెప్పొచ్చు అండి, టోటలీ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ డివిడెండ్ కూడా కంపెనీ ఇస్తుందండి 1.65%తో. అండ్ ఇక్కడ చూశారనుకోండి చాలా మంచి కంపెనీ అండి. ఎందుకు మంచి కంపెనీ అంటున్నానంటే ప్రెసెంట్లీ ఇక్కడ చూశారనుకోండి ప్రమోటర్ హోల్డింగ్ మనకు ఏం చేంజ్ కనపడలేదు, 74% వరకు హోల్డింగ్ కాన్స్టెంట్గా ఉంది. అంటే ప్రమోటర్ దగ్గర ఎంత పర్సెంట్ హోల్డింగ్ ఉండాలి అంత పర్సెంట్ హోల్డింగ్ ఉంది, బికాస్ ఇట్ ఈస్ ఎన్ గవర్నమెంట్ కంపెనీ. క్యాష్ కూడా చూశారనుకోండి 583 crore క్యాష్ అయితే ఉంది. అండ్ ప్లస్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ ప్రమోటర్ షేర్స్ ఏం లేవు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఓవరాల్ Q1 రిజల్ట్. అండ్ నెక్స్ట్ మంత్లో కంపెనీది Q2 రిజల్ట్ కూడా డిక్లేర్ అవబోతుంది. Q1 రిజల్ట్ చూశారనుకోండి సేల్స్ క్వార్టర్ బేసిస్లో డ్రాప్ అయింది, బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూశారనుకోండి 818 crore నుంచి డ్రాప్ అయి 733 crore అయింది. సో బోత్ Q1Q బేసిస్లో Y-on-Y బేసిస్లో సేల్స్ డ్రాప్ అయింది. అండ్ నెట్ ప్రాఫిట్లో కూడా మనకు డ్రాప్ అయితే కనపడింది. సో ఈసారి కంపెనీది Q1 రిజల్ట్ చాలా వీక్గా అయితే వచ్చిందండి. ప్రతి ఒక్క సెగ్మెంట్లో అయితే మనకు డ్రాప్ కనపడుతుంది. బట్ అప్కమింగ్ ఫ్యూచర్లో కంపెనీ రిజల్ట్స్ అయితే మంచిగా అయితే రావచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ అయితే చేస్తుంది ఈ సెక్టర్లో. ప్రాఫిట్ అండ్ లాస్ చూశారనుకోండి ఆన్ గోయింగ్ ఇయర్లో కంపెనీ 2,765 crore సేల్స్ చేసింది విత్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 666 crore. అండ్ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ మీరు చూడొచ్చండి ప్రెసెంట్లీ బారింగ్ ఎంత ఉందంటే 126 crore, రిజర్వ్స్ ఎంత ఉంది 6,300 crore. సో రిజర్వ్స్ ఎక్కువ ఉంది, బారింగ్ తక్కువ ఉంది, అందుకే చెప్తాను టోటలీ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు 74% వరకు హోల్డింగ్ ఉంది. అండ్ ప్రమోటర్ ఎవరు ఇక్కడ చూడొచ్చండి గవర్నర్ ఆఫ్ గుజరాత్. సో గవర్నమెంట్ కంపెనీ మనం చెప్పచ్చు. పబ్లిక్ హోల్డింగ్ 22.97%, ఎఫ్ఐ హోల్డింగ్ 2.25% అండ్ డిఐ హోల్డింగ్ వచ్చేసి 0.79%. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ చూశారనుకోండి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆల్ టైమ్ హై దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. ఎందుకు ట్రేడ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ ఆన్ రేర్ ఎర్త్ అండి. సో గవర్నమెంట్ మెయిన్లీ సెక్టర్ మీద చాలా ఫోకస్ అయితే చేస్తుంది, అందుకే లాస్ట్ మనం చూస్తుంటే స్టాక్ వచ్చేసి 30% వరకు కూడా గెయిన్ అయిందండి. సో గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తుంది ఈ సెక్టర్ మీద, అందుకే ప్రెసెంట్లీ స్టాక్ ఏమో 52 వీక్ హై ప్రైస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇదైతే మనం గుజరాత్ మినరల్ రిలేటెడ్గా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసామండి. అండ్ కంపెనీ గురించి మీరు ఒకసారి స్టడీ అయితే చేయండి, కంపెనీ మీకు
నచ్చుతుందా లేదైతే మీకు తెలిసిపోతుంది. అండ్ ఈ కంపెనీ గురించి మీరేమనుకుంటున్నారు, ప్లీజ్ మీ వ్యూని అయితే మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే యూజర్స్ కూడా యూస్ఫుల్ అయితే అవుతుందండి. సో ఒకసారి అయితే మీ వ్యూని అయితే మీరు షేర్ చేయొచ్చు. అండ్ ఇదే అప్డేట్ ఉంది. అండ్ మీకు ఇంకేదైనా సెక్టర్ మీద డీటెయిల్ వీడియో కావాలంటే ఆ సెక్టర్ పేరు అయితే మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.